బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు రోడ్డెక్కుతున్నారని, కరెంటు కష్టాలు ఉండవని చెప్పి మాట తప్పారని అన్నారు. ధరణి కష్టాలతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన రైతులకి రుణమాఫీ మాటున కేసీఆర్ మరిచిపోయాడని అన్నారు. ఈ నెల 10వ తేదీన అన్ని మండలాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 12న సంగారెడ్డిలో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. కాబట్టి మేము దాని ఏర్పాట్ల కోసం ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ సంగారెడ్డి యొక్క టౌన్లో వాటిని పరిశీలన చేయడం జరిగింది. పూర్తిగా వారి కార్యక్రమం గురించి పూర్తి డీటెయిల్స్ మాకు మినిట్ టు మినిట్ వచ్చిన తర్వాత దాన్ని స్థలాన్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ యొక్క ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన యొక్క ప్రొఫెషనల్స్ను, సమాజంలో పేరుగాంచిన యొక్క వ్యక్తులు, అనేక వృత్తి నిపుణులను దానికి ఆహ్వానించడం జరుగుతుంది. వారు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటాము. ఈసారి అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తనిచ్చిన వాగ్దానాల నుంచి ఒక్కొక్కటి వెనుకకు తగ్గుతున్నది. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు. దాని నుంచి వెనుకకు తగ్గినట్టే దాదాపుగా. ఎందుకంటే ఆఖరి బడ్జెట్ కూడా వారు ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో కూడా ₹1,00,000 రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. రెండోది, ధరణి సమస్యల విషయంలో లక్షలాది మంది